వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ ఎస్ నారాయణస్వామి గారి రచన ఆదా వింటారు. ఒక శనివారం ఉదయం ఖాళీ అయిన రిఫ్రిజిరేటర్ని తిరిగి నింపే సంకల్పంతో సుబ్బారావు భార్యాసమేతుడై సూపర్ మార్కెట్కి వేయించేశాడు. అక్కడ ప్రొడ్యూస్ సెక్షన్లో ఇటాలియన్ ఎగ్ ప్లాంట్ అంటే సన్న వంకాయలు 1 పౌను $2, ఉల్లిపాయలు పౌను $1, బాటిల్ స్క్వాష్ అంటే సొరకాయ చిన్నది $1, వేధవది అరటిపళ్ళు పౌనుకి 60 సెంట్లు. ఈ మండే ధరలు చూసి సుబ్బారావుకి కడుపు మండిపోతూ ఉండగా సతీమణి చల్లటి మాట చెప్పింది, ఫార్మర్స్ మార్కెట్లో కూరగాయలు కారు చౌకగా అమ్ముతున్నారు అని. 4 లీటర్ల 8 సిలిండర్లు 400 గుర్రాలై లాగుతున్న స్పోర్ట్స్ యూటిలిటీ మహారథాన్నెక్కి 15 మైళ్ల దూరాన్ని 10 నిమిషాల్లో దాటేశాడు సుబ్బారావు. హనుమంతుడు సముద్రం లంఘించినంత అవలీలగా. వారానికి ఒకరోజు మాత్రమే జరిగే ఈ సంతకి విపరీతమైన రద్దీ. అనతి దూరాన ఇళ్లున్న ఒక బ్లాకులో వాహనాన్ని నిలిపి సంతలో ప్రవేశించాడు సుబ్బారావు. పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయే అభిమన్యుడి లెవెల్లో. అయితే ఒక్కటే డిఫరెన్స్, అభిమన్యుడి వెనక ఉత్తర లేదు, సుబ్బారావు వెన్నంటి శ్రీమతి ఉంది. సంతలో సుబ్బారావు కళ్ళబడిన ధరలు ఎట్టివనినా సన్న వంకాయలు 80 సెంట్లే, ఉల్లిపాయలు $1/2, పెద్ద సొరకాయ 30, అరటిపళ్ళైతే పావలాయే. అబ్బా ఎంత చౌక ఎంత చౌక! ఇంతటి గొప్ప ఐడియా ఇచ్చిన పెళ్ళాన్ని అమాంతం ముద్దెట్టేసుకోవాలన్నంత ముచ్చటేసినా తనలాంటి ఉత్తమ ఇండియన్ మొగుడు తనదైన ఇండియన్ పెళ్ళాన్ని అలా పబ్లిక్గా ముద్దెట్టుకోవడం బొత్తిగా ఇండియన్ వాల్యూ కాదని గుర్తించి ఆ ఉత్సాహాన్ని కూరలు కొనడంలోకి మళ్లించాడు. ఇంత చౌకగా దొరుకుతుంటే వదలడం ఎందుకని అత్యవసరమైనవి, అప్పుడప్పుడు అవసరమయ్యేవి, వాటితో పాటే అసలు అవసరం లేని కూరలు పళ్ళు కూడా కొనేసుకుని కనీసం $10 ఆదా చేశామన్న తృప్తితో సుబ్బారావు దంపతులు గృహోన్ముఖులై వాహనం ఎక్కారు. స్టార్ట్ చేసి గేరు మారుస్తుండగా చూశాడు వైపర్ బ్లేడ్ కింద రెపరెపలాడుతున్న కాగితాన్ని. ఏదో ప్రకటన పత్రం. విసుక్కుంటూ కిందకి దిగాడు దాన్ని తీసి చించి పారేయడానికి. అది ప్రకటన పత్రం కాదు, $25కి పార్కింగ్ టిక్కెట్టు. టిక్కెట్ ఎందుకు ఇచ్చారబ్బా అని ఆశ్చర్యపడి లేచి చుట్టూ కలయ చూస్తున్న సుబ్బారావుకి అక్కడ అంతకు ముందు లేని, ఉన్నా కనిపించని రెసిడెన్షియల్ పర్మిట్ పార్కింగ్ ఓన్లీ అన్న బోర్డు ఇప్పుడు కనబడి వెక్కిరించింది. ఇక గ్యాసోలీన్ని కోక్లాగా జుర్రుకునే స్పోర్ట్స్ యూటిలిటీ మహారథంలో రాను పోను 30 మైళ్లకి గ్యాస్ ఖరీదెంతో సుబ్బారావుతో చెప్పకండి, మండి మసైపోగలడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ ఎస్ నారాయణస్వామి గారు రచించిన కథానిక ఆదా విన్నారు. ఈ కథానిక తొలి ప్రచురణ 1999 జూలై నాటి ఈ మాట జాలపత్రికలో జరిగింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.